జగిత్యాల నుండి కాంగ్రెస్ పతనం ప్రారంభమవుతోందని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల స్థాయి బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే సుంకెం రవిశంకర్, పెద్ది సుదర్శన్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జగిత్యాలలో నిర్వహించిన కేసీఆర్ బహిరంగ సభ విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని గ్రామాల నుండి ఎంతమందిని తరలించాలనే దానిపై ఆయా గ్రామాల ఇన్ఛార్జీలకు బాధ్యతలు అప్పగించారు. ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చి ప్రజాకంటక విధానాలను అవలంబిస్తున్న కాంగ్రెస్ సర్కార్పై మరో పోరుకు జగిత్యాల శ్రీకారం చుట్టుతుందన్నారు. రేవంత్ రెడ్డి పోయి కేసీఆర్ వస్తేనే తెలంగాణ బతుకులు బాగుపడతాయన్నారు. పెద్ద పండగ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున కేసీఆర్ గారిని ఎప్పుడు చూద్దామా, ఎప్పుడు మన దగ్గరికి వస్తున్నాడని చెప్పి ఆతృతగా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నటువంటి ఈ సందర్భంలో ఈ నెల 20వ తారీఖున జగిత్యాల జైత్య యాత్ర, జగిత్యాల జనజాతర ద్వారా మరి మనం అందరం కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నటువంటి సందర్భంలో ముఖ్యంగా దీనికి కారణం మాజీ మంత్రివర్యులు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగినటువంటి వారు, ఆ పార్టీలో అనేక సంవత్సరాలుగా సేవ చేసినటువంటి ఒక మంచి నాయకులు మన పార్టీలకు రావడం చాలా శుభ పరిణామం. ఇదే సందర్భంలో మరి వారు కేసీఆర్ గారు ఈ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర అధినేత, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, మరి వారు రావడం మన నియోజకవర్గం నుంచి కూడా దాదాపుగా మొట్టమొదలేమో ఒక 10,000 టార్గెట్ పెట్టారు, తర్వాత 12,000 చేశారు. స్వయంగా కేసీఆర్ గారు 12,000 కాదు, మరి చుప్పయ్య నియోజకవర్గం నుంచి ఎక్కువ తీసుకొస్తారు. చాలా మంచి నాయకత్వం, బలమైన నాయకత్వం ఉన్నది కనుక